Recording in హరే progress. కృష్ణ, అందరికీ వెల్కమ్. అందరికీ వెల్కమ్. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు బోధిస్తున్నటువంటి ఉద్ధవ గీతలో ఏ విధంగా ఒక యోగి, లేదు అని అంటే ఒక ముని, లేదంటే ఒక విశుద్ధ భక్తుడు సో గురించి చెప్తూ ఉన్నారు. విశుద్ధ భక్తుడు అనేటువంటి వాడు తన శరీరానికి స్థాయిలో పని చేయరు. శరీర స్థాయిలో వాళ్ళ యొక్క కర్మలు ఉండవు. ఒక సమయంలో ఆ శరీరానికి కలిగినటువంటి బాధల పట్ల కానీ, లేదు అంటే ఆ శరీరానికి కలిగినటువంటి మర్యాదలతోటి కానీ ఆయన ప్రభావితుడు కాడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేశారు. అలా ఉన్నటువంటి వ్యక్తి బుద్ధిమంతుడు. అంటే మన శరీరంతో మనకు కొన్ని సందర్భాల్లో బాధలు కలుగుతుంటాయి. అదే శరీరం వల్ల కొన్ని సందర్భాల్లో సుఖము కలుగుతుంది, సంతోషము కలుగుతుంది. దానికి మనము ప్రభావితులు కాలేదు. అంటే మంచి చెడులకి, సుఖ దుఃఖాలకి ప్రభావితులు కాకుండా ఉండేటువంటి స్థితి. ఓకే. తర్వాత దేహ పోషణ కోసం, ఒక వ్యక్తి దేహ పోషణ కోసం చేసేటువంటి పనులు. కొంతమంది దేహ పోషణ కోసం మంచి పనులు చేస్తారు, కొంతమంది దేహ పోషణ కోసం చెడ్డ పనులు చేస్తారు. అలాంటి మంచి పని చెడ్డ పని చేయడం అనేటువంటిది దేహ పోషణ అనేటువంటి లక్ష్యంతో చేస్తారు. మీరు ఆ మంచి పనుల విషయానికి వచ్చేసరికి మీరు కొన్ని నోములు, వ్రతాలు, లేకపోతే పుణ్యకార్యాలు ఏముంటాయో, లేదా దేవీ దేవతల ఆరాధనలు, ఇవన్నీ కూడా మంచి పనులే. కానీ ఈ పనులన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం శరీర పోషణ, శరీర సుఖం, భౌతికమైనటువంటి సుఖం. ఇక చెడ్డ పనులు అని అంటే చెడ్డ పనులు కూడా చేస్తారు. మోసాలు చేస్తారు, అబద్ధాలు ఆడతారు, హత్యలు చేస్తారు. ఎందుకు? ఎందుకు అంటే దానివల్ల వాళ్ళు భౌతికంగా ప్రయోజనం పొందడం కోసం, వాళ్ళు వాళ్ళ యొక్క కోరికల్ని తీర్చుకోవడం కోసం. ఇలాంటి ఒక స్థితిలో ఉండేటువంటి పనులు, అంటే పాపకర్మలు కానీ పుణ్యకర్మలు కానీ ఏదైనా సరే భౌతికమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి పనులు. ఇలాంటి పనులు చేసేటువంటి స్థాయిలో విశుద్ధ భక్తులు ఉండరు. ముక్తాత్ముడు ఉండడు. ఇంతకుముందు మనకు ముక్తాత్మ, నిత్యముక్త, నిత్యబద్ధ గురించి చెప్పుకున్నాం. నిత్యముక్త అంటే ఎవరు అంటే పరమాత్మ అనుకున్నాం. నిత్యబద్ధ అంటే ఎవరు అంటే జీవుడు అనుకున్నాం కదండి. నిత్యముక్త ఎవరు? పరమాత్మ. ఎందుకంటే పరమాత్మ జీవుడు ఒకే శరీరంలో ఉండి కూడా పరమాత్మ మాత్రం ఈ శరీరం ద్వారా భౌతిక ఇంద్రియాలను ఉపయోగించి ఇంద్రియార్థాలని భోగించాలి అని కోరుకోవడం లేదు. కానీ జీవుడు మాత్రం కోరుకుంటున్నాడు. కాబట్టి జీవుడు నిత్యబద్ధుడు, పరమాత్మ నిత్యముక్తుడు. మరి నిత్యబద్ధుడైనటువంటి వ్యక్తి నిత్యముక్తుడుగా ఎలా మారాలి? నిత్యబద్ధుడైనటువంటి వ్యక్తి ముక్త జీవుడిగా ఎలా అవ్వాలి అని అంటే, ఆ ముక్త జీవుడిగా అవడం కోసం ముందు, అంటే ముక్త స్థితిలోకి రావడానికంటే ముందు మనిషిలో కావాల్సినటువంటి మార్పులన్నీ కూడా, ఒక జీవుల్లో రావాల్సినటువంటి మార్పులన్నింటినీ కూడా మనకి తెలియజేస్తున్నారు. సో ఒక జీవుడు ఆత్మారాముడినై అన్యులకు జడుని వలె గోచరించుచు ఈ ముక్త జీవన శైలిలో నెలకొని చరించవలెను. అంటే భౌతిక స్థాయిలో ఉండకూడదు. ఒక అవధూత స్థాయిలో జీవుడు తన యొక్క జీవన విధానాన్ని గడపాలి. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పారు. మామూలుగా ఎవరికైనా సరే ఒక లక్ష్యం అనేటువంటిది ఉంటుంది. కానీ ఒక మానవ శరీరాన్ని పొందినటువంటి వ్యక్తులకి ఉండాల్సినటువంటి లక్ష్యం ఏమిటి అని అంటే, తిరిగి మళ్ళీ మనం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడం. అది అత్యున్నతమైనటువంటి లక్ష్యం. అంతకు మించిన లక్ష్యం ఇంకేమీ ఉండదు. మరి అలాంటి లక్ష్యాన్ని పెట్టుకున్నటువంటి మనందరికీ అనేక మార్గాలు ఉన్నాయి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి. అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం గమనించాల్సింది ఏమిటి అని అంటే, మన చైతన్యంలో మార్పుతో పాటు మనకి భగవంతుడి మీద ప్రేమ కలగాలి. మన భౌతిక కల్మషాలు పోవాలి. తరువాత అనర్థ నివృత్తి జరగాలి. తర్వాత భగవంతుడి మీద ప్రేమ స్థాయికి వెళ్ళాలి. ఇది కండిషన్స్. ఒక మనిషి అర్హత లేకుండా ఏది సాధించరు. అర్హత వచ్చేంత వరకు ఏది సాధించాలన్నా కానీ అది వెయిట్ చేయాలి. అలానే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడమే మన లక్ష్యం అయితే, మరి అలా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి అర్హత ఏమిటి? కేవలం ఒక వ్యక్తి మనిషి శరీరంలో ఉంటే సరిపోతుందా?
లేదు ప్రభు. మనిషి శరీరంలో ఉండి తన చేతనాన్ని వృద్ధి చేసుకోవాలి. సరే, చేతనాన్ని వృద్ధి చేసుకుంటే సరిపోతుందా? లేదు భగవంతుడి ప్రభు. పట్ల భక్తి, ప్రేమ అనేటువంటిది ఉండాలి. అలా కాకుండా ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా, ఎంత ముని అయినా, ఎంత ఏకాగ్రత ఉన్నా, ఎన్ని సిద్ధులు సాధించినా ముక్తి సాధించగలడా? భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలడా? లేదు ప్రభు. వెళ్ళలేడు. కాబట్టి మనకి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క లక్ష్యము భగవంతుడి యొక్క ధామం అయినప్పుడు ఆ ప్రయాణం ఎన్ని మార్గాలుగా ఉంటుంది. ఎన్ని అంటే ఇప్పుడు మనం వృందావనం వెళ్ళాలి. కొంతమంది ఆగ్రా దిగిపోతారు, కొంతమంది ఢిల్లీ దిగిపోతారు, కొంతమంది మధుర వెళ్తున్నారు డైరెక్ట్గా. అంటే అనేక మార్గాల ద్వారా వెళ్ళినప్పటికీ మనం చేరుకునేటువంటి గమ్యం ఒకే చోట. బృందావనం. అందరం ఒకే చోట కలుసుకుంటాం మనం, కదా, అందరం ఒకే చోట కలుసుకుంటాం. ఒకవేళ మీరు ఏ మార్గం ఎంచుకున్నా ఆ మార్గం మిమ్మల్ని భగవంతుడి యొక్క ధామానికి తీసుకువెళ్ళే మార్గమే అయినట్లయితే తప్పులేదు. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, మీరు వేద పండితులై ఉండొచ్చు, వేదాలలో నిష్ణాతులై ఉండొచ్చు, 4 వేదాలని చూడకుండగా కంఠస్థంగా మీరు చదవగలిగి ఉండొచ్చు. కానీ మనకి భగవంతుడి మీద గనక ప్రేమ అనేటువంటిది లేకపోతే, భగవంతుడి పట్ల భక్తి ప్రేమ అనేటువంటిది లేకపోతే, నేను భగవంతుడి యొక్క సేవకుడిని అనేటువంటి భావనలో మనం లేకపోతే ఏమైనా ఉపయోగమా? వేదాలు 4 వేదాలు కంఠస్థంగా చదవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏముండదు ప్రభు, వ్యర్థమే. ఏమీ ఉండదు. పానం. ఏమీ ఉండదు. ఉం? దానివల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు అని చెప్తున్నారు. ఓకే. కాబట్టి వేద అధ్యయనం వల్ల మనకు కలిగినటువంటి ఫలితం ఏమిటి అని అంటే శ్రమ. శ్రమ. శ్రమ తప్ప ఏమీ ఉండదు, అదే కదా. గొంతు చించుకొని 4 వేదాలు పఠనం చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో అన్ని రోజులు గొంతు చించుకొని గట్టి గట్టిగా మాట్లాడాలి. చాలా మంది ఉన్నారు వేదాలని పఠనం చేసేటువంటి వాళ్ళు. మన క్లాస్కి రాకుండా అదే సమయంలో వేదం పఠనం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మార్నింగ్ మార్నింగ్ గీతకు రమ్మంటే మార్నింగ్ గీతకు రాకుండా వేద పఠనం చేసేవాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఓకే. కానీ దానివల్ల మనకి భగవంతుడి మీద ప్రేమను తీసుకొస్తుందా? తీసుకురావట్లేదు అని అంటే అలాంటి పని శ్రమే, మనకి శ్రమలా మిగిలిపోతుంది. ఇది స్వయంగా శ్రీకృష్ణుడు ఉద్ధవ గీతలో చెప్తున్నారు. ఎవరు? నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చెప్తుంది కాదు, స్వయంగా భగవంతుడు చెప్తున్నారు ఉద్ధవ గీతలో. ఓకే. ఇంకా పోలుస్తున్నారు ఎలా? ఒక పాలు ఇవ్వని ఆవుని గనక బాగా మేపితే ఎంత శ్రమ వృధా అయిపోతుందో, అలానే మనం వేద అధ్యయనం కూడా చేసి ఆ వేద అధ్యయనం యొక్క లక్ష్యము భగవంతుడిని చేరుకోవడము అనేది గనక పొందలేకపోతే అది కూడా వేద అధ్యయనం కూడా వృధానే అని చెప్తున్నారు. ఓకే. ఇక 20వ శ్లోకం నుంచి ఈరోజు మనం చదువుకుందాం. ఉషతి మత యస్యాం న మే పావనమంఘకర్మ यस्यां न मे पावनमन्यकर्म తిత్యుద్భవ ప్రాణ నిరోధమస్య स्थित्युद्भवप्राणनिरोधमस्य లీలావతారేప్సిత జన్మవాస్యా लीलावतारेप्सितजन्मवा स्याद् వంద్యాం గిరం తాం బిభ్రుయాన్న ధీరః. वन्द्यां गिरिं तां बिभ्रूयान्न धीरः. ప్రభుపాదుల వారి భావము. ఉద్ధవ, సమస్త జగత్తును పావనమునర్చెడి నా కర్మల వర్ణన లేనట్టి వాంగ్మయమును బుద్ధిమంతుడు ఎన్నడూనూ చేపట్టరాదు. నిజముగా నేనే సమస్త జగత్తును సృష్టించి పోషించి లయింపచేస్తున్నాను. నా లీలావతారములన్నింటిలోనూ శ్రీకృష్ణ బలరామ అవతారములు అత్యంత ప్రియమైనవి. ఇట్టి నా కర్మలను గుర్తించని ఎట్టి నామమాత్ర జ్ఞానమైనను కేవలము వంధ్యమగును. నిజముగా బుద్ధిమంతుడైన వానికి అది ఆమోదయోగ్యము కాదు. ప్రభుపాదుల వారి భాష్యము. ఇచ్చట లీలావతారేప్సిత జన్మ అను పద సముదాయము అత్యంత ప్రధానమైనది.
అద్భుతమగు లీలలు ఉనర్చుటకు గల భగవదవతారమే లీలావతారము. అట్టి అద్భుతమగు విష్ణు రూపములు శ్రీరామచంద్రుడు, శ్రీ నృసింహదేవుడు, శ్రీ కూర్మదేవుడు, శ్రీ వరాహుడు మున్నగు నామములచే కీర్తించబడును. ఇట్టి లీలావతారములన్నింటిలోనూ నేటికిని అత్యంత ప్రియమైనది శ్రీకృష్ణావతారము. అదియే విష్ణుతత్వములన్నింటికి మూలమైనది. శ్రీకృష్ణుడు కంసుని కారాగారములో ఆవిర్భవించి వెంటనే బృందావనము చేర్చబడెను. అచట అతడు గోపులు, గోపికలు, తండ్రులు, శ్రేయోభిలాషులతో కూడి అద్వితీయమగు బాల్యలీలలను ప్రదర్శించెను. తరువాత కొంతకాలమునకు ఆ దేవదేవుని లీలలు మధుర ద్వారకలను చేరగా బృందావన వాసులు అసాధారణమగు ప్రేమ శ్రీకృష్ణుని వేదనామయ విరహములో ప్రదర్శితమైనది. ఆ భగవంతుని అట్టి లీలలు ఈప్సిత అనగా పరతత్వముతో సకల ప్రేమ వినిమయమునకు నిధి అయి ఉన్నది. భగవానుని విశుద్ధ భక్తులు పరమ వివేకులు నిష్ణాతులనై ఉందురు. మహోన్నత సత్యమగు శ్రీకృష్ణుని ఉపేక్షించడి వ్యర్థము నిష్ఫలము అగు వాంగ్మయమును వారు తాకనైనను తాకరు. అట్టి పుస్తకములు ప్రపంచవ్యాప్తముగా లౌకికులందరిలోనూ అత్యంత ప్రాచుర్యమును పొందినను విశుద్ధ వైష్ణవులు వాటిని పూర్తిగా నిర్లక్ష్యపరుతురు. భగవంతుని పురుషావతార లీలావతారములను తుట్టతుదకు స్వయం భగవానుడను శ్రీకృష్ణుని అవతరణమును కీర్తించడి వాంగ్మయమే భక్తులకు అనుమతించబడినదని ఈ శ్లోకంలో భగవానుడు వివరించెను. బ్రహ్మ సంహిత యందు ఇట్లు ధృవపరచబడినది. రామాదిమూర్తిషు కళానియమేన తిష్టన్ నానావతారమకరోద్ భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమః పువాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. ఈ జగత్తునందు స్వయముగా శ్రీకృష్ణునిగను రామ, నరసింహ, వామనాది రూపములలోనూ అవతరించినట్టి ఆదిపురుషుడు గోవిందుని నేను భజింతును. దేవదేవుని నిర్లక్ష్యపరచడి వేద సాహిత్యమునైనను తప్పక ఉపేక్షించవలెను. వేదవ్యాసుడు తన రచనచే అసంతృప్తుడైనప్పుడు ఈ విషయము నారదమునిచే అతనికి వివరించబడినది. ధన్యవాదాలు. ఓకే, సో భగవంతుడు ఏం చెప్తున్నారు అని అంటే, ఏవైతే శాస్త్రాలు ఉన్నాయో, ఏ శాస్త్రం అయితే భగవంతుడిని కీర్తించదో ఆ శాస్త్రం వృధా. ఓకే, అలాంటి శాస్త్రాన్ని మనం చదవడానికి ఎంచుకోకూడదు. అలాంటి శాస్త్రం చదవడం వల్ల మనకి ఏమొస్తుంది? ఆ? ఏ శాస్త్రంలో అయితే భగవంతుడు కీర్తింపబడ్డో ఆ శాస్త్రం చదవడం వల్ల మనకి ఏమొస్తుంది? ఇప్పుడే చెప్పాను నేను. అజ్ఞానం, నిరుపయోగం ప్రభుజీ. అది దానివల్ల ఏమీ వృధా రాదు, వృధా ఫలితమే ఉండదు. వృధా శ్రమయేవి కేవలం ప్రభు. శ్రమయేవహి కేవలం. టైం వేస్ట్ అయిపోతుంది. టైం వేస్ట్, శ్రమ వేస్ట్, మన జీవితం వేస్ట్. కాబట్టి భగవంతుడు తన లీలలని, తన గుణాలని కీర్తించేటువంటి శాస్త్రాలని చదవాలి అని చెప్తున్నారు. అందుకోసమే భగవంతుడు అనేక రకాలుగా అవతరించి మరీ వస్తున్నారు. భగవంతుడు అవతరించకపోతే మనకు చదువుకోవడానికి ఏమైనా ఉంటుందా? ఆధ్యాత్మిక శాస్త్రం ఏమన్నా మిగిలింది ఏది? భగవంతుడు అవతరించి లీలలు చేస్తేనే ఆ లీలలన్నీ శాస్త్రాల రూపంలో వస్తాయి మనకి. భగవంతుడి యొక్క లీల, విశుద్ధ భక్తులందరూ కూడా భగవంతుడి యొక్క లీలల్ని పురాణాలుగా రాస్తారు. ఓకే, అంటే అనేక రకాల పురాణాలు ఉన్నాయి. తామసిక పురాణాలు ఉన్నాయి, రాజసిక పురాణాలు ఉన్నాయి, సాత్విక పురాణాలు ఉన్నాయి. అన్ని పురాణాలలో ఉత్తమ పురాణం భాగవత పురాణం ఎందుకైంది? ఎందుకైందంటే ఇందులో భగవంతుడి గురించి వర్ణింపబడింది, భగవంతుడి గురించి కీర్తింపబడింది కాబట్టి. అందుకని ఇంతకు ముందు ఎన్నో పురాణాలు, ఎన్నో వేదాలు, ఎన్నో ఇతిహాసాలు ఎంతో రాసినటువంటి వ్యాసదేవుడికి సంతృప్తి ఎందుకు కలగలేదు అనంటే, ఆ పురాణాలు, ఆ శాస్త్రాలు భగవంతుడిని కీర్తించట్లేదు. అందుకని ఆయనకి అసంతృప్తి కలిగింది. రాసిన వ్యక్తి అసంతృప్తుడయ్యాడు తన రాసినటువంటి దాంతో. దాన్ని చదివిన వ్యక్తులు మనం సంతృప్తులం అయిపోతామా? అస్సలు లేదు ప్రభు. ఆయనకు ఉన్న జ్ఞానం ఇంకా సగం కూడా రాదు. కర్మకాండలో సో రాసిన వాళ్ళకే ఆనందం లేదు, రాసిన వాళ్ళకే మనశ్శాంతి లేదు, రాసిన వాళ్ళే సంతృప్తిగా లేరు. మరి అలాంటి శాస్త్రాలు చదివి నేను ఆనందంగా ఉన్నాను, నేను గొప్పగా ఉన్నాను, నాకు మనసుకు మంచిగా అనిపించింది, ప్రశాంతంగా ఉన్నానని ఎవరన్నా అంటే మాత్రం వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారని అర్థం. కానీ వ్యాసుడు ఏమి రాసిన తర్వాత సంతృప్తుడయ్యాడు?
భాగవతాన్ని రాసిన తర్వాత భాగవతం భాగవతం సంతృప్తి. రాశాక సంతృప్తి. భాగవతం రాసిన తర్వాత సంతృప్తుడయ్యాడు. ఎందుకు సంతృప్తుడయ్యాడు భాగవతం రాశాక? ఇతర శాస్త్రాలలో తనంతకు ముందు వరకు రాసినటువంటి శాస్త్రాలలో లేని విషయాలు ఏమున్నాయి భాగవతంలో? భక్తుల గురించి భాగవతుల యొక్క భక్తి వాళ్ళు ఏ విధంగా చేశారు భగవంతుణ్ణి కీర్తించారు. డైరెక్ట్ గా భగవంతుణ్ణి కీర్తించారు. భక్తులచే కీర్తింపబడినటువంటి భగవానుడి గురించి వర్ణించారు. ఇక్కడ ఏ భక్తులు ఎలా కీర్తించారు, భగవంతుడు ఎన్నిసార్లు ఎలా అవతరించారు, అవతరించినటువంటి ప్రతి అవతారంలో తను చేసినటువంటి లీలలు ఏంటి, ఆ లీలలు దివ్యమైనటువంటి లీలలు కాబట్టి ఆ దివ్యమైనటువంటి లీలలను మనం చదివితే మనకేమొస్తుందండి? అమరత్వం వస్తుంది. స్వామి పట్ల ప్రేమ వస్తుంది. దివ్యమైనటువంటి లీలలు చదివినటువంటి మనకి జన్మామృత్యు అనేటువంటిది ఉండదు, ముక్తి వస్తుంది. ఓకే, తత్వంతో సహా మనం అర్థం చేసుకుంటున్నాం భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి లీలల్ని. భగవంతుడు అనేక అవతారాలు తీసుకున్నారు. రాముడు, నరసింహుడు, వామనుడు, ఇతర కపిల భగవానుడు, చాలా అవతారాలు తీసుకున్నారు. కృష్ణుడు, బలరాముడు. అన్ని అవతారాలలో ఉత్తమమైనటువంటి అవతారం ఏమిటి అంటే లీలావతారాల గురించి చెప్తున్నారు. అంటే బలరామకృష్ణుల అవతారం. బలరామకృష్ణులుగా ఉన్నప్పుడు తను చేసినటువంటి లీలలు చాలా చాలా దివ్యమైనటువంటి, ఇతర అవతారాలలో చెయ్యనటువంటి లీలలు, ఎన్నో లీలలు ఈ అవతారంలో చేయడం అనేటువంటిది జరిగింది. అందుకనే ఈవెన్ బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మదేవుడు భగవంతుడు స్వయంగా శ్రీకృష్ణుడుగాను, రాముడుగా, నృసింహుడిగా, వామనుడుగా రూపంలో వచ్చినప్పటికీ ఆది పురుషుడైనటువంటి గోవిందుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని నేను భజిస్తున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఏ అవతారాలైనా సరే వాటన్నిటికీ కూడా ఒక మూలమైనటువంటి ఒక అవతారం ఉంది. అది ఏమిటి అంటే కృష్ణుడు. అందుకనే కృష్ణస్తు భగవాన్ స్వయం అని భాగవతం చెప్తుంది. కృష్ణస్తు భగవాన్ స్వయం. మీరు ఎన్ని అవతారాలు చూసినా కానీ ఆ అవతారాలన్నీ కృష్ణుడిలా కాదు. కృష్ణుడు స్వయంగా అవతారాలన్నిటికీ మూల అవతారి అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. కాబట్టి కృష్ణుడి గురించి కీర్తించడం, కృష్ణుడి గురించి వినడం, శ్రవణం, కీర్తనం చేయడము అనేటువంటిది ఒక దివ్యమైనటువంటి కర్మ. ఇలా చేసినటువంటి వ్యక్తి ముక్తుడవుతాడు. ఓకే, అలా కాకుండా వేరే ఏది చేసినా కానీ బుద్ధిమంతులైనటువంటి వ్యక్తులకి ఆమోదయోగ్యం కానిటువంటి పని అని చెప్తున్నారు. నెక్స్ట్ 21వ శ్లోకం. ప్రభు హరే కృష్ణ ప్రభుజీ. అంటే అంతకుముందు కర్మకాండ దాని గురించి కూడా బోధించారు కదా ప్రభు. బోధించారు. అవన్నీ కూడా వృధా. ఇప్పుడు మనకి కర్మకాండ లేకుండానే భక్తిలోకి రావచ్చు అని తెలియకపోతే కర్మకాండలు చేస్తారు. కర్మకాండ కర్మకాండ ఉండాల్సిందే, కర్మకాండ చేయాల్సిందే అనుకున్న వాళ్ళు స్లోగా అక్కడి నుంచి భక్తిలోకి వస్తారు. ఒకవేళ రాకుండా అక్కడి నుంచి అలానే ఉండిపోయే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ కర్మలను బట్టి, వాళ్ళ ఫలితాలను బట్టి. కానీ ఎవరికైనా సరే జ్ఞానం ఉండి ఎవరైనా సరే భక్తుల సాంగత్యంలోకి వచ్చి కర్మకాండ అవసరం లేదు, డైరెక్ట్ భక్తిలోకి వచ్చేస్తే కర్మకాండ చేయకపోయినా పర్వాలేదు అంటారు కదా. నేను నిన్ననో మొన్ననో ఎవరో అడిగారు నన్ను, ఎవరో మాతాజీ, ప్రభుజీ నేను ఎవరు లక్ష్మీ ఆత్మగురు మాతాజీ అడిగారు, నేను ఇప్పుడు దీక్ష తీసుకున్నాను కదా, ఇంతకుముందు మరి కుటుంబ ఆచారం ప్రకారం చేసేటువంటివన్నీ ఉన్నాయి, మరి ఇప్పుడు ఏం చేయాలి, అవన్నీ చెయ్యాలా, అవసరం లేదా, చెయ్యనంటే పర్వాలేదా, ఏమన్నా అవుతుందా అని అడిగారు. అంటే ఇంకా అవసరం లేదు, భక్తిలో ఉన్నప్పుడు అవసరం లేదు. మనం స్వయంగా 100% కృష్ణుడికి శరణాగతులం అయిపోయి కృష్ణ భక్తిలో ఉన్నప్పుడు ఇక ఇతర ఏ వ్రతాలు, ఏది వంశాచారాలుగా వస్తున్నటువంటి ఏ విధి విధానాలు ఏమి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనందరం భక్తి అనేటువంటి ముసుగులో కొన్ని చెయ్యాల్సినటువంటి ధార్మిక కర్మలు చేయటం కూడా మానేస్తున్నాం. ఏమవుతుందంటే దానివల్ల మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టు అవుతుంది. కొన్ని ఎలా అంటే మనం అందరం కూడా ఏ స్థాయిలో కృష్ణుడి శరణాగతులమయ్యాము, కృష్ణుడి పాదాల పట్ల ఎంత స్థాయి, 100% అయ్యామా? అవును ప్రభు. అయితేనే గానీ అంత స్థాయికి రాదు. మనం అందరం కంటిమాల వేసుకొని నుదుటిని తిలక్ పెట్టేసుకుంటే భక్తులు అయిపోయామా? 100% వైష్ణవులు అయిపోయామా? లేదు ప్రభుజీ. గురువు దగ్గరికి వెళ్ళిపోయాము, గురువు దీక్ష ఇచ్చేశారు కాబట్టి ఇంక నేను వైష్ణవుని అని అనుకోవచ్చా? అనర్థాలు మళ్ళీ మనకి తెలుస్తాయి కదా ప్రభుజీ. మన అనర్థాల్లో ఏమీ మార్పు లేదు, మన ప్రవర్తనలో ఏమీ మార్పు లేదు, మనలో ఏ మార్పు లేకుండా ఎన్ని దీక్షలు తీసుకున్నా ఏం కాదు కదా, లక్ష్యం సాధించినట్టు ఏం కాదు.
కాబట్టి మనం వైష్ణవులము ఇంక మనం ఏం చేయవసరం లేదు అనేటువంటి ముసుగులో మనం చేయాల్సినటువంటి ధర్మ కార్యాలు కూడా చేయకుండా ఉండకూడదు. ఓకే, వంకతోటి కొన్ని కొన్ని ఉంటాయి. మీరు కృష్ణ భక్తి భావనలో చెయ్యొచ్చు కొన్ని కొన్ని. ఇప్పుడు వంశాచారం ప్రకారంగా ఏదో విష్ణు ఆరాధనే చేస్తున్నారు అనుకుందాం. వంశాచారం ప్రకారంగా ఏదో సత్యనారాయణ స్వామి వ్రతం ఉదాహరణకి ప్రతి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు కదా. సో ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలా నేను వద్దా అని అంటే చెయ్యాలి, చెయ్యాలి. కాదు విష్ణు అది కీర్తన చేయాలి. కర్మకాండ కదండి, కర్మకాండ కదండి అని అంటే కర్మకాండ అవసరం లేదు. ఉమ్. మరి సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి కదా అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి, కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కర్మకాండే. మరి చెయ్యొచ్చా నిత్య చేయలేదా అని అంటే ఎందుకు చెయ్యాలి అని అంటే మనం ఆ సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఆ సత్యనారాయణ స్వామి వ్రతం మనం ఎందుకు చేస్తున్నాము అనేటువంటివి మనం తెలుసుకోవాలి. సత్యనారాయణ స్వామి అంటే ఎవరు అంటే పరమ సత్యం గురించి తెలియజేస్తున్నటువంటి భగవంతుడే సత్యనారాయణ స్వామి. సత్యనారాయణ అంటే సత్యం, ఇంకా ఆయనే నారాయణుడు. ఓకే, ఆయనకి మించిన సత్యం ఇంకేమీ లేదు అని అర్థం. అలాంటి సత్యనారాయణ స్వామి వ్రతం అంటే మనం దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని పూజిస్తున్నాము అనేటువంటి భావనలో మనం చేస్తే తప్పులేదు. ఇంకోటి ఆ కథలు వినాలా, కథలేం వినవసరం, కథలేం అవన్నీ వినవసరం. కర్మకాండలే. కథలన్నీ కర్మకాండ కథలే, కథలన్నీ మనమేం వినవసరం లేదు. కానీ మనం ఏమనుకుంటామంటే కథలు విని అక్షంతలు నెత్తి మీద వేసుకుంటేనే సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తయినట్లు. అవసరం లేదు. సత్యనారాయణ స్వామి ఫోటో ముందు పెట్టుకొని భగవంతుడి పట్ల ప్రేమతో అలంకరించి ఆయనకి భోగ ఆఫర్ చేసి ఆయనకి హరే కృష్ణ మహామంత్రంతో కొంచెంసేపు కీర్తన చేసినా సరిపోతుంది. ఎందుకు చేస్తాం ఆ వ్రతం, ఎందుకు చేస్తాం ఆ వ్రతం అంటే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు, లేకపోతే పెళ్లి చేసుకున్నప్పుడు, ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరిగినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం. ఎందుకు చేస్తామంటే అయ్యా భగవంతుడు నువ్వే, నీ కరుణ వల్లనే నేను ఈరోజు ఇలా ఉన్నాను, నీ కరుణ వల్లనే నేను నా ఒక కొత్త జీవితాన్ని నేను స్టార్ట్ చేయబోతున్నాను. పెళ్లి చేసుకున్న వాళ్ళు లేకపోతే ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఏంటి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసుకోబోతున్నారు కదా. ఆ? కొత్త జీవితాన్ని నేను స్టార్ట్ చేసుకోబోతున్నాను. స్టార్ట్ చేయడానికంటే ముందు నేను నిన్ను గుర్తు తెచ్చుకుంటున్నాను, నీకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. ఆ భావంలో కనుక మనం వ్రతాలు చేసినా ఏం చేసినా తప్పులేదు. ఓకే, ఈ ఈ అన్నీ కూడా సంస్కారాలు అంటారు. ఈ సంస్కారాలన్నీ కూడా ఎందుకు చేస్తాము అని అంటే భగవంతుడిని గుర్తు తెచ్చుకోవడం కోసం చేస్తాం. మనము కథలో కూడా ఇదే చెప్తారు ప్రభుజీ. కథలో కూడా కృష్ణ భగవాను అదే విష్ణుమూర్తిని చెయ్యకపోతే వాళ్ళకు ఆ, ఆ కీడు జరుగుద్దనే చెప్తారు. అంటే దాంట్లో పరమార్థం కూడా అదే కదా ప్రభుజీ, కృష్ణ పరమాత్మని విష్ణుమూర్తిని వేడుకోమనే కదా. అంటే అంటే తర్వాత అవన్నీ కర్మకాండ కథలు. ఓకే, ఆ, అలా అయినా కానీ మనిషిని తీసుకొచ్చి కూర్చోబెడతారు దేవుడి ముందు భయంతో. భయపెట్టైనా సరే మనిషిని భగవంతుడి దగ్గరికి తీసుకురావాలి. కర్మకాండ అది చేస్తుంది. ఓకే, yes ప్రభుజీ. సో ప్రభుజీ హరే కృష్ణ. చెప్పండి చెప్పండి ప్రభుజీ. చెప్పండి అడగండి. ప్రభుజీ ఇప్పుడు మన కుటుంబంలో ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. మన వాళ్ళు ఇంకా చాలా ఇంకా కర్మకాండలోనే ఉన్నారు. మరి ఇప్పుడు మనం వాళ్ళతో పాటు ఉన్నప్పుడు కొద్దిగా సహకరించాల్సిన పరిస్థితి వస్తుందిగా ప్రభుజీ. చేయొచ్చు, మనం అదే భావన అదే కరెక్ట్ గా ఉండాలి. చెప్తుంది, అదే చెప్తుంది. అదే నేను చెప్తుంది, మనము పురోగమిస్తున్నాము, అందులో డౌట్ లేదు. కానీ ఇంకా మనం ఏమి 100% కాల. ఓకే, ఎస్ ప్రభు. ఇంకా 100% కానప్పుడు నేను అన్ని వదిలేస్తాను అని అంటే ఇప్పుడు బద్ధకస్తుడు ఏం చేస్తాడంటే నేను వైష్ణవ తిలకం పెట్టుకున్నాను, ఇంకా నేను ఏం చేయవసరం లేదని ఇంట్లో పండుకుంటాడు. ఓకే, సో అలా అవును ప్రభు. కాకుండా చేసేవి చెయ్యండి, చెయ్యండి. ఉమ్, అవి ఉమ్, విష్ణు ఆరాధనగా చేయండి, విష్ణు ఆరాధన ఉమ్, విష్ణు భక్తిగా చేయండి. ఉమ్. ఇంటి కుటుంబ సభ్యులకు కూడా ఒక్కసారే మీరేదో ఆ, మొత్తం రూల్స్ నియమాలు నిబంధనలు అన్నీ మార్చేసినట్లు చేయకండి. ఓకే, అలా చేసేస్తే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఓకే, ఎస్ ప్రభు. ఎస్ ప్రభు. ఆ, వాళ్ళని కూడా కలుపుకొని తీసుకురండి. వాళ్ళు కూడా మీలాగా తయారైనప్పుడు అప్పుడు వాళ్ళే అంటారు ఇవన్నీ ఆపుదాంలే అని. అప్పుడు దాకా కొంచెం మీరు కూడా ఓపిక పట్టాలి. ఓకే, మేము పెద్దగా ఏం మారలేదు ప్రభుజీ, కాకపోతే ఆ సాధనలో ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రభు. ఓకే. 21వ శ్లోకం రంగదేవి మాత. ఏవం జిజ్ఞాసయాపోహ్యాం నానాత్వభ్రమ ఆత్మని హరే కృష్ణ ప్రభుజీ. ఏవం జిజ్ఞాసాయాప్యోహ్య నాత్వత్వభ్రమాత్మని ఉపహారమేత విరజం మనో మయ్యర్ప్య సర్వగే.
ఉపారమేత విరజం మనోమయ్యర్ప్య సర్వగే. ఇటు సమస్త జ్ఞాన సారాంశమునకు వచ్చిన వాడై మనుజుడు ఆత్మపై ఆరోపించడి నానాత్వం అనేది మిథ్యా భావనను త్యజించవలెను. ఆ విధముగా అతని సంసారము నశించును. నేనే సర్వవ్యాపిని కనుక నా మనస్సు నాయందే సంలగ్నం ఉనర్చవలెను. ప్రపల భాష్యము. ఆత్మ అనాత్మల భేదముపై ధ్యానము చేసేది నిరాకార తత్వవేత్తల జీవన శైలిని పద్ధతిని శ్రీకృష్ణ భగవానుడు కడచిన శ్లోకం నందు వర్ణించినప్పటికీ ఆ దేవదేవుడు ఇప్పుడు జ్ఞానపథమును తోసిపుచ్చి పరమ సారాంశమైన భక్తి యోగమునకు అర్థించుచున్నాడు. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనే విషయం ఎరగని వానికే జ్ఞానపదమును ఇష్టమై ఉండును. ఇది భగవద్గీత 7:19 యందు ఇట్లా చెప్పబడినది. బహునా జన్మనామంతే జ్ఞానవాన్మానాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. వాసుదేవ సర్వమితి అనగా వాసుదేవుడే సర్వస్వము అనేది పద సముదాయము ఈ శ్లోకం నందలి సర్వజ్ఞే అను పదమును పోలినటువంటిది. భగవంతుడు ఎందులకై సర్వవ్యాపి అయి ఉన్నాడో మనుజుడు తప్పక ఎరగవలెను. జన్మ దస్యయత భగవంతుడే సమస్తమునకు మూలమని శ్రీమద్ భాగవతం నందలి మొదటి శ్లోకం పలికినది. ఈ అధ్యాయం నందలి కడిచిన శ్లోకం నందు తెలుపబడినట్లు భగవంతుడే సమస్తమును సృజించి పోషించి లయింపజేయును. ఈ విధముగా భగవానుడు వాయువు లేదా సూర్యకాంతి మాదిరి సర్వవ్యాపి గనక ఎల్ల జీవుల విధిని తన చేతిలో ఉంచుకున్నట్టి పరమ నియామకునిగా సర్వవ్యాపి అయి ఉన్నాడు. పుట్టతుదకు సమస్తము శ్రీకృష్ణుని విస్తారమే అయ్యున్నది కనుక నిజమునకు అతడు తప్ప అన్యమగు ధ్యాన వస్తువే లేదు. ఇతర వస్తు ధ్యానము కూడా శ్రీకృష్ణ ధ్యానమే అయ్యగుచున్నది. కానీ భగవద్గీత యందు అవిధి పూర్వకం అను పదముచే ధృవపరపబడినట్లు అది అపూర్ణముగా నిర్వహింపబడినదగును. జీవులందరూ భగవద్ధామ పదములోనే ఉన్నారని కూడా గీత యందు భగవానుడు పలికెను. కానీ అజ్ఞాన వశమున వారిలో కొందరు తమ ప్రయాణము పూర్తయినదని మిథ్యగా తలచుచు వెనుకకు మల్లుచుందురు లేదా దారి ప్రక్కన ఆగిపోచుందురు. నిజమునకు వారు భగవానుని అల్పశక్తులలో ఏదో ఒక దాని యందు ఆకర్షితులై ఉందురు. మనుజుడు పరతత్వం యొక్క స్వభావమును సన్నిహితముగా ఎరగదలిచినతో భగవత్ ప్రేమ పదమును చేపట్టవలెను. ఇది భగవద్గీత 18:55 అందు ఇట్లా చెప్పబడినది. భక్త్యా మామాభిజానాతి యావాన్ యచాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదాంతరం. కేవలం భక్తితో సేవ చేతనే మనుజుడు నన్ను యథారూపముగా దేవదేవుడని అవగాహన చేసుకొనగలడు. అటువంటి భక్తిచే నన్ను సంపూర్ణంగా నెరిగినప్పుడు అతడు నా ధామమును చేరగలడు. ఈ శ్లోకమందలి నానాత్వ భ్రమ అను పద సముదాయమును స్థూల సూక్ష్మ దేహముతో యథాంత్యము సూచించును. భ్రమం అను పదము పొరపాటును సూచించును. తిరుగుబాటు లేదా పరిభ్రమించుట అని కూడా దానికి అర్థము. మాయలో పడిన పొరపాటు కారణముగా బద్ధజీవుడు ఒకప్పుడు దేవతగాను మరొకప్పుడు మలములో పురుగుగాను ప్రకటమగుచు భౌతిక దేహములందు పరిభ్రమించుచుండును. జీవుడు అట్టి నిష్ఫలమగు పరిభ్రమను ఆపి తన మనస్సును ఎల్లరూ ప్రేమే ధ్యేయంగా శ్రీకృష్ణ భగవాను యందు లగ్నమునర్చవలనే ఉపారమేత్ అను పదమునకు అర్థము. వీటి నిర్ణయం ఏదో భావుకతతో నిండినది గాక విశ్లేషణాత్మక బుద్ధి అనగా జిజ్ఞాస ఫలమై ఉన్నది. ఈ విధముగా విశ్లేషణాత్మక జ్ఞానమును గురించి పలు అంశములను వివరించిన పిదప భగవానుడు ఇప్పుడు చరమ నిర్ణయము శ్రీ కృష్ణ భక్తి భావన కనుగా విశుద్ధ భక్తి ప్రేమను అర్థించినాడు. అటువంటి ప్రేమ లేనిదే మనస్సును శాశ్వతంగా భగవంతునిపై లగ్నమనర్చే ప్రశ్నయే ఉదయించదు. వివేకము నుండి ఉదహరించదు శ్రీల మధ్వాచార్యులు నానాత్వ భ్రమం అనున్నది ఈ క్రింది భ్రమములను సూచించునని పలికిరి. జీవుణ్ణి సర్వోత్తమునిగా భావించుట, జీవులందరూ చర్మముగా వేర్వేరు అస్తిత్వం లేనటువంటి ఒకే తత్వమని భావించుట, భగవంతులు పలువురు ఉన్నారని తలుచుట, శ్రీకృష్ణుడు భగవంతుడు కాడని భావించుట, భౌతిక జగత్తే చరమ సత్యమని భావించుట ఇవన్నీ భ్రమ అని పిలువబడను. కానీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనుచు శ్రీకృష్ణ నామము కీర్తించినంతనే ఇట్టి అజ్ఞానము తొలగిపోగలదు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. ఓకే, సమస్త జ్ఞానానికి సారము ఎవరు అని అంటే స్వయంగా భగవంతుడు. ఓకే, మీరు ఏ పురాణమైనా చదవండి, ఏ శాస్త్రమైనా చదవండి, వాటి యొక్క సారం ఏమిటి అని అంటే భగవంతుడి మీద ప్రేమ. భగవంతుడు
తెలుసుకోగలగడం. అందుకనే భగవంతుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో సర్వ వేదాలు చదివినటువంటి వ్యక్తి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే నన్ను, నా గురించి తెలుసుకోవాలి అని అన్నారు. ఓకే, అంటే వేదాలు ఎందుకు చదువుతున్నాము అంటే కృష్ణుడిని తెలుసుకోవడం కోసం చదువుతున్నాం. ఒకవేళ వేదాలంతా చదివిన తర్వాత ఎక్కడా కృష్ణుడు కనపడలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? శ్రమయవి కేవలం. శ్రమయే. ఓకే, అంటే ఇప్పుడు ఇంతకు ముందు కూడా మనకి మొదటి స్కందంలో మొదటి స్కందంలోనా మొదటి స్కందంలో ఒక శ్లోకంలో వస్తుంది, ప్రభుపాదుల వారు రాస్తారు భాష్యంలో. ఏమని రాస్తారంటే భాగవతంలో ప్రతి పేజీలో శ్రీకృష్ణ భగవానుని చూడగలగాలి. మనం భాగవతం చదువుతున్నాం కదా, మనం చదువుతున్నటువంటి భాగవతంలో ప్రతి పేజీలోనూ శ్రీకృష్ణుడిని చూడగలగాలి. అలా చూడలేకపోతే భాగవతం చదివి వేస్ట్. భాగవతం చదివిన దానివల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? క్లియర్గా చెప్పేశారు ఆయన. 2 విషయాలు చెప్పారు. ఒకటి, ఎవరైతే కృష్ణుణ్ణి చూడాలి అనుకుని చదువుతున్నారో వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు. 2, ఎవరు చెప్తున్నారో వాళ్ళకు ఉండాల్సినటువంటి అర్హతలు. అంటే ఇప్పుడు భాగవతంలో ప్రతి పేజీ చదువుతున్నాము, ఒకళ్ళు చదువుతున్నారు వినిపిస్తున్నారు, ఇంకొకళ్ళు ఆ చదివింది వింటున్నారు. చదివే వాళ్ళకి కృష్ణుడు కనపడాలి ప్రతి పేజీలో, వినే వాళ్ళకు కూడా కృష్ణుడు కనిపించాలి ప్రతి పేజీలో. అంటే చదివేవాడికి కొన్ని అర్హతలు ఉండాలి, వినేవాళ్ళకి కొన్ని అర్హతలు ఉండాలి. మొదటిది వినేవాళ్ళకు ఉండాల్సిన అర్హతలు ఏమిటి అని అంటే భక్తి ముందు శ్రద్ధ. ఆయన సాత్వికంగా ఉండాలి, భగవంతుడి పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశుద్ధ సత్వగుణ స్థితిలో లేకపోయినా కనీసంగా సత్వగుణ జీవితాన్ని, సత్వగుణంలో ఉండాలి మనిషి. ఇంకొకటి 4 నియమాలు పాటించాలి. ఎవరైతే 4 నియమాలు పాటించరో, ఏంటి 4 నియమాలు? మాంసభక్షణ, మద్యపానం, జూదము, మాంసభక్షణ, మద్యపానము, జూదమాడము, సాంగత్యం, ఇల్లీగల్ రిలేషన్స్. ఈ 4గిట్లో ఏ ఒక్కటి మనకున్నా కానీ మనం భగవంతుణ్ణి చూడలేము ప్రతి పేజీలో. అంటే ఈ ఈ 4 అవలక్షణాలని మనం గనక మనలోంచి తీసేస్తే అప్పుడు మనం భాగవతంలో ప్రతి పేజీలో శ్రీకృష్ణుని చూడగలుగుతాం. ఇక చెప్పే వ్యక్తి కూడా భాగవతంలో శ్రీకృష్ణుని ప్రతి పేజీలో చూడాలి అని అంటే ఆ వ్యక్తికి కూడా ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటంటే, ముందు ఆ వ్యక్తి ఒక పరంపరలో ఉండాలి. ఎవరు పడితే వాళ్ళైతే చదవకూడదు. లేదంటే మనం చదువుతున్నటువంటి భాగవతం, ఎవరి బుక్ చదువుతున్నాం మనం? భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు కదా. ఎవరిది పడితే వాళ్ళు చదివితే మన కృష్ణుడు కనిపిస్తాడా? కృష్ణ ప్రేమ ఉన్న వ్యక్తి రాసింది చదివితే మన కృష్ణుడు కనిపిస్తాడు. ఆ కృష్ణ ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి ఒక ప్రామాణికమైనటువంటి గురు పరంపరలో ఉంటే అప్పుడు మనకి చదివితే మనకి తెలుస్తుంది. అంటే ముందు మనం పరంపరలో ఉండాలి, మనం ఏ బుక్ చదువుతున్నామో ఆ బుక్ కూడా పరంపరలో ఉండాలి. ఓకే, పరంపర ద్వారా ఇవ్వబడింది అయి ఉండాలి. అంటే మన పూర్వ ఆచార్యుల ద్వారా ఇవ్వబడింది అయి ఉండాలి. ఆ పరంపర భగవంతుడితో కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడు మనకి భాగవతంలో కృష్ణుడు కనిపిస్తాడు, లేకపోతే కనపడరు. అందుకని మనం ప్రతిరోజు కృష్ణుడిని తలుసుకోకుండా, ప్రభుపాదం తలుసుకోకుండా మనం ఏ రోజైనా ఒక రోజు మంది రోజు గడుస్తుందా? భాగవతం చదవని రోజైనా, తలుచుకోవాల్సిందే త్రిసంధ్యల్లో మన జీవితంలో మనం శ్రీల ప్రభుపాదుల వారిని తలుచుకోకుండా గడిపిన రోజు లేకుండా మనం గడుపుతున్నాం కదా. అలా అయిపోయింది మన లైఫ్, అలా అయిపోయింది. ఓకే, అంటే అంత ప్రభావాన్ని చూపించారు ఆయన మన మీద, అంత ప్రభావాన్ని చూపించారు. కాబట్టి కృష్ణుడు ప్రతి చోట మనం చూడగలగాలి. ఓకే, అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నారు? మనస్సును నాయందే సంలగ్నము చేయవలెను.
మిథ్యాభావాన్ని త్యజించవలెను అని చెప్తున్నారు. అనేక మార్గాలు ఉన్నాయి. అనేక మార్గాల యొక్క అంతిమ లక్ష్యం నేనే. ఆ అనేక మార్గాలలో ఉన్నటువంటి వ్యక్తులు అంతిమ లక్ష్యం నేను అని తెలుసుకోకుండా వాళ్ళు వాళ్ళ గమ్యాన్ని చేరుకున్నాము అని అనేటువంటి భావనలో అక్కడి నుంచి వెనక్కి తిరుగుతున్నారు. ఉదాహరణకి, నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవాలి, ఇది నా లక్ష్యం. నేను ఆంధ్రప్రదేశ్ వెళ్ళి వస్తే ముఖ్యమంత్రిని కలిసినట్ట? లేదు ప్రభు, అవ్వదు. ఆ పోనీ ఏరియాకి వెళ్ళినట్టు అంతే. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినట్టు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉంటాడు, కానీ నేను ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి వస్తాను, కానీ నాకు ముఖ్యమంత్రి కలిసారని చెప్పుకోవడానికి అయిద్దా? అవ్వదు. కానీ నేను ముఖ్యమంత్రిని కలవాలి అనేటువంటి లక్ష్యము నాకు తెలియదు, కానీ ఆ లక్ష్యంతోనే వెళ్ళాను అనుకుందాం. కానీ నేను ఆంధ్రప్రదేశ్ వెళ్ళేసి నా జర్నీ కంప్లీట్ అయిపోయింది అని ఎవరైనా చెప్పుకుంటారా? చెప్పుకోలేదు. ముఖ్యమంత్రిని కలవకుండానే. పోనీ ఆంధ్రప్రదేశ్లో కాదు, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారండి? అమరావతిలో ఉంటారు. నేను వెళ్ళి, ఆయన ఇల్లు కూడా అమరావతిలో కట్టుకున్నారు, నేను వెళ్ళి అమరావతికి వెళ్ళి వస్తాను అంటే అయిపోయిందా జర్నీ? అమరావతికి వెళ్ళి అమరావతి రాగానే వెళ్ళినంత మాత్రాన ముఖ్యమంత్రిని సరిపోదు కలిసినట్టు. ప్రభు, ఆయన దగ్గరికి వెళ్ళాలి. అమరావతిని కలిసినా కానీ ముఖ్యమంత్రిని కలిసినట్టు కాదు. నేను కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే, అమరావతి వరకు వెళ్ళిపోయి అయిపోయింది, నా జర్నీ అయిపోయింది, నేను వచ్చేసాను, తిరిగి వచ్చేసాను, నా జర్నీ అయిపోయింది అనుకుంటాను. కానీ నిజమైనటువంటి లక్ష్యాన్ని సాధించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే, పోనీ ఒక నిమిషం మాతాజీ మ్యూట్ చేయండి, అమృత మాతాజీ మ్యూట్ చేయండి. ఓకే, సో ఎవరు నిజమైనటువంటి లక్ష్యాన్ని సాధించడం అంటే ఏమిటి అని అంటే, ఓకే అమరావతి వెళ్తే సరిపోదు, ఆ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇల్లు కట్టుకున్న ప్రాంతం ఉందిగా అమరావతిలో, ఓకే ఆ ప్రాంతానికి వెళ్ళొస్తాను, అప్పుడు నీ ముఖ్యమంత్రిని కలిసినట్లే అయిపోతుంది అని అనుకుంటే, ఆయన్ని కలవనంత వరకు ఏది కలవనట్టే ప్రభు. ఆ ఇంటికి వెళ్ళినా కానీ అవనట్టే. కృష్ణుడు ఆ ఇంటికి వెళ్ళి, ఆ ఇంటి కాంపౌండ్ వాళ్ళ లోపలికి వెళ్ళి తిరిగి వచ్చినా కానీ ముఖ్యమంత్రిని కలిసినట్టు కాదు. ఓకే, ఎప్పుడు ఆయన్ని కలిసి ఆయనతోటి ప్రత్యక్షంగా మనం ఒక సెకన్ అయినా గడిపినప్పుడు కలిసి వచ్చినట్లు, లేకపోతే కలిసి వచ్చినట్లు కాదు. అది అంతిమ లక్ష్యాన్ని సాధించడం అంటే. అలానే అన్ని వేదాల యొక్క సారము, అన్ని శాస్త్రాల యొక్క సారము కృష్ణుణ్ణి తెలుసుకోవడం అయినప్పుడు, మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళ జర్నీలు స్టార్ట్ చేసి వాళ్ళ యోగ ప్రాక్టీసెస్, వాళ్ళ యొక్క సాధన, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా సాధన చేస్తారు. అందరూ ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి వ్యక్తులే, అందరూ భక్తులే, అందరూ ఆధ్యాత్మికంగానే పురోగిస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని వెనక్కి వచ్చేస్తారు. కొంతమంది నిరాకార తత్వాన్ని తెలుసుకొని వెనక్కి వచ్చేస్తారు. కొంతమంది శూన్యం అని తెలుసుకుని వెనక్కి వచ్చేస్తారు. కొంతమంది పుణ్యకార్యాలు చేసుకుంటే వెనక్కి వచ్చేస్తారు. కానీ ఎవరు నిజంగా లక్ష్యాన్ని సాధిస్తున్నారు? భగవానుని కలిసి ఉండాలి. కృష్ణుడి యొక్క ప్రేమను పొందుతున్నారు, ప్రత్యక్షంగా కృష్ణుడిని ముఖాముఖి దర్శించుకునే స్థాయికి వెళ్తున్నారు, వాళ్ళు కృష్ణుడిని దర్శించుకున్నారు, వాళ్ళు లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, జర్నీ సగంలోనే ఆపి వస్తున్నారు. కానీ వాళ్ళకి ఎలా ఉంది భావన అంటే, నేను సగంలో ఆపలేదు, నేను పూర్తి చేశాను నా జర్నీ అని అనుకుంటున్నారు. అలానే మనకు ఉన్నటువంటి యోగ విధానాలు, ఆధ్యాత్మిక సాధనలు ఎన్నైతే ఉన్నాయో, ఇవన్నిటి యొక్క అంతిమ లక్ష్యం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళి భగవంతుడి ముఖాముఖి దర్శించుకొని భగవంతుడికి ప్రత్యక్షమైనటువంటి సేవ చేయగలగాలి. ఓకే, అందుకనే మనకి ఈ యొక్క దాన్ని ఏమంటారు మాతాజీ, ఇండైరెక్ట్ వర్షిప్ ఇందులో వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా, విహిత పరోక్ష పద్ధతి ప్రభు. పరోక్ష, ఒక వర్డ్ వచ్చింది ప్రభుజీ. అవిధిపూర్వకం, అవిధిపూర్వకము పరోక్షం, ఇదే ప్రభు అంటే. అవిధిపూర్వకమైనటువంటి భక్తి, అవిధిపూర్వకమైనటువంటి భక్తి అంటే ఇండైరెక్ట్గా అంటే భగవంతుడు ఇచ్చిన దాన్ని పూజించి భగవంతుడిని పూజించినగా భావించడం. భగవంతుడి ద్వారా ప్రకృతి ఇవ్వబడింది, భగవంతుడి ద్వారా దేవీ దేవతలు ఇవ్వబడ్డారు, భగవంతుడి ద్వారా మనకి సహాయం చేసే వ్యక్తుల్ని ఇచ్చారు భగవంతుడే మనకి, భగవంతుడి ద్వారా మనకి కుటుంబం వచ్చింది, అన్ని భగవంతుడు ఇస్తేనే వచ్చింది మనకి. ఓకే, మనం ఏంటి, భగవంతుడిని పూజించకుండా మన కుటుంబంలో పెద్దలను పూజించడం, లేదు అని అంటే మనకి సహాయం చేసిన వ్యక్తులను పూజించడం, లేకపోతే గొప్ప సినిమా యాక్టర్లను పూజించడం, లేకపోతే మంత్రులని, లేకపోతే ముఖ్యమంత్రుల్ని, లేకపోతే ప్రధానమంత్రుల్ని పూజించడం, లేకపోతే శక్తివంతుల్ని పూజించడం, లేకపోతే దేవతలను పూజించడం, లేకపోతే ప్రకృతిని పూజించడం,
ఇదంతా కూడా అవిధిపూర్వకమైనటువంటి కృష్ణుడికి పట్ల చేసేటువంటి భక్తి. దీనివల్ల విధిపూర్వకంగా భక్తి చేయడం అంటే డైరెక్ట్ వర్షిప్ టు కృష్ణ. కృష్ణుడిని ప్రత్యక్షంగా పూజించడంతో సమానం కాదు. ఓకే, చాలామంది అంటారు ఎవరు ఏం చేసినా అందరూ అక్కడికే వెళ్తారు. ఓకే, అందరి లక్ష్యం ఒకటే. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నారు? అవిధిపూర్వకమైనటువంటి భక్తి వలన మీకు విధిపూర్వకమైనటువంటి భక్తి వలన కలిగే ప్రయోజనం కలగదు. సో మనం ప్రత్యక్షంగా అంటే ఎప్పుడైతే మనకి కృష్ణుడు దేవాది దేవుడు, మనం ఏ పద్ధతిలో మనం సాధన చేసినా కానీ చివరికి కృష్ణుడినే చేరుకోవాలి అని తెలుసుకున్నటువంటి వ్యక్తి డైరెక్ట్గా కృష్ణుడిని పూజించడం మొదలుపెట్టాడు అనుకోండి, ఇతర మార్గాలన్నింటినీ, ఇతర సాధనలన్నింటినీ, ఇతర విధి విధానాలన్నింటినీ వదిలేసి డైరెక్ట్గా కృష్ణ భక్తిలో కావాల్సినటువంటి విధి విధానాలు అంతవరకు మాత్రమే తెలుసుకొని అదే పూజిస్తున్నారు అనుకోండి, అదే ఫాలో అవుతున్నారు అనుకోండి, తెలివిగలవాడా తెలివి తక్కువవాడా? తెలివిగలవాడు, నివృత్తి మార్గం. తెలివిగలవాడు, చాలా తెలివిగలవాడు. కాబట్టి అది చెప్తాను. అంటే మనకి ఆధ్యాత్మిక ప్రయాణం అనేటువంటిది ఒక మహాసముద్రాన్ని దాటడం లాంటిది కదా. మహాసముద్రాన్ని దాటాలి అని అంటే మనకి దిక్సూచి ఉండాలి కదా. సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత తూర్పేటో పడమరేటో అర్థం కాదు. దానికి అప్పుడు ఏమవుతుందండి? ఆ పడవ ఎటు వెళ్తుంది? ఒడ్డున చేరుతుందా? లేదు ప్రభు. పడవ ఉండాలి, ఆ పడవని నడిపేటువంటి నావికుడు ఉండాలి, దానికి మళ్ళీ దిక్సూచి కూడా ఉండాలి. అప్పుడు ఆ పడవ గమ్యాన్ని చేరుతుంది. లేకపోతే సముద్రం మధ్యలోనే ఉంటుంది, మళ్ళీ చివరికి మనం ఎక్కడ బయలుదేరామో అక్కడికి వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఓకే, మనం గమ్యాన్ని చేరలేము. సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత మనం ఎటు వెళ్తున్నామో మనకు తెలియదు, మన మార్గం కూడా మనకు తెలియదు. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి ఒక నావ పొందడం అంటే ఒక పరంపరను పొందడం. ఓకే, ఒక పరంపరలోకి రావడం, తర్వాత ఆ నావకి ఒక నావికుడు అంటే నడిపేవాడు అంటే ఒక గురువుని పొందడం, దానికి దిక్సూచిలాగా అంటే మన పరంపర మనకి ఇస్తున్నటువంటి ఆచార్యులు మనకి ఇస్తున్నటువంటి శాస్త్రాలు. ఓకే, వీటన్నిటినీ మనం ఫాలో అవ్వకుండా మనం లక్ష్యాన్ని చేరుకోలేము. కానీ చాలామంది పడవే ఎక్కకుండా ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నారా లేదా? పడవ ఎక్కి ప్రయాణం చేయడం వేరు, అసలు పడవే ఎక్కకుండా ప్రయాణం చేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు? సముద్రంలో దూకారు. చాలా మంది చేస్తున్నారు అలాగా. సముద్రంలో దూకారు, సముద్రంలో ప్రయాణం చేయడం కోసం పడవ ఎక్కకుండా సముద్రంలోకి దూకేశారు. అంటే ఏం చేయాలి? వాళ్ళు ఈదుకుంటూ పోవాలి. ఈదుకుంటూ ఒడ్డు దాటడం కష్టమా? తేలిక. పడవ మీద ఒడ్డు దాటడం తేలిక. పడవ మీద కానీ ఈదుకుంటూ చేసేటువంటి వాళ్ళు వాళ్ళ సొంత శ్రమను ఉపయోగించాలి. ఓకే, వాళ్ళకి ఒక పడవ ఉంటుందని తెలియదు ప్రభుజీ, అది ప్రాబ్లం. ఓకే, తెలిసినా కూడా వాళ్ళు ఒప్పుకోరు. అంటే నేను కష్టంతో వెళ్ళగలను, నాకు తెలుసు దారి తెలుసు, నేను వెళ్ళగలను అని వెళ్తాను. నాది అనే భావనలో ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఎదురయ్యేటువంటి ప్రమాదాలు ఏంటో చెప్తా వినండి. మార్గ మధ్యమంలో అనేక మంది తత్వవేత్తలు, మునులు, గురువులు అని చెప్పుకుంటూ మన దగ్గరకు వస్తారు. అయ్యా నువ్వు ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నావు, పడవ ఎక్కకుండా నీళ్ళలో దూకేసేవా? ఇగో ఇటురా, నాతో పాటురా, నేను కూడా అటే వెళ్తున్నాను, నాతో పాటురా, నేను ఎటు ఈదుతున్నాను అటు నువ్వు కూడా ఈదు అని చెప్తారు కదా. అంటే ఎంతమంది రావట్లేదండి మన దగ్గరికి? జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, లేకపోతే కర్మకాండ చెప్పేవాళ్ళు, లేకపోతే స్మార్థ బ్రాహ్మణులు, లేకపోతే ఆ మునులు, ఈ మునులు, వాళ్ళు వీళ్ళు తత్వవేత్తలు, రోడ్డుకొకళ్ళు, గల్లీకొకళ్ళు, దేవుళ్ళు అని చెప్పుకునేవాళ్ళు, గురువులని చెప్పుకునేవాళ్ళు చాలామంది వస్తారు. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా? ప్రయాణం చెయ్యాలి అని మొదలుపెట్టిన మనకి ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ మనల్ని. ఓకే, ఒకవేళ వీళ్ళందరూ కలవలేదనుకోండి, మీరు సముద్రంలో దూకి ప్రయాణం చేయాలి, అవతల ఒడ్డుకు చేరాలి అని అనుకున్నా చేరతారేమో వీళ్ళందరూ లేకపోతే. కానీ వీళ్ళందరూ ఉండడం వలన మనం చేరలేకపోతాం. అందుకని వీళ్ళందరినీ ముసళ్లతో పోల్చారు ఆచార్యులు.
ముసళ్ళు, లేకపోతే సముద్రంలో ఉండి మనుషుల్ని తినేస్తాయి చూసారా, తిమింగలాలు. తిమింగళాలు. తిమింగలాలు కరెక్ట్, ప్రభు. తిమింగళాలతో పోల్చారనమాట. నువ్వు ఆధ్యాత్మిక ప్రయాణం చెయ్యాలి, నీకు ఎలా చెయ్యాలో తెలియదు, సముద్రం ఒడ్డు దాటాలంటే సముద్రంలో ఈదాలి అనుకుని ఈదటం మొదలు పెడితే తిమింగళాలు వచ్చి మనల్ని చంపేస్తున్నాయి. ఓకే, తిమింగళాలు మనల్ని ఈదకుండగా, తిమింగళాలు మనల్ని ఒడ్డుకు చేరకుండా చేస్తున్నాయి. అలాంటి శాస్త్రాలు వస్తున్నాయి. అంటే తిమింగళాల లాంటి శాస్త్రాలు ఉన్నారు, తిమింగళాల లాంటి గురువులు ఉన్నారు, తిమింగళాల లాంటి తత్వవేత్తలు ఉన్నారు, తిమింగళాల లాంటి ఆచార్యులు ఉన్నారు. మనల్ని ఆధ్యాత్మికంగా అంటే ఎందుకు నేను తిమింగళాల లాంటి ఆచార్యులు ఉన్నారు అని చెప్తున్నానంటే, ప్రామాణికమైనటువంటి పరంపరలో లేకుండా ఆచార్యుణ్ణి అని చెప్పుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ తిమింగళాలతోనే పోల్చాలి. వీళ్ళందరూ మన ప్రయాణాన్ని సాఫీగా కొనసాగనివ్వరు. వీళ్ళందరూ మనల్ని గమ్యానికి తీసుకువెళ్ళరు. కాబట్టి మనం సరి అయినటువంటి పరంపరని పట్టుకోవాలి. సరి అయినటువంటి పరంపరలో ఉండి పడవెక్కి కింద నీళ్ళల్లో ఈదేవాడికి వెళ్ళి చూడకూడదు. అర్థమైందా? పడవెక్కితే సరిపోదు. నేను పడవెక్కాను, కానీ నీళ్ళల్లో ఈదేవాడికి వెళ్ళి చూస్తాను నేను. అంటే ఇప్పుడు నాతో పాటు మీరు అందరూ బృందానం వస్తారు, కానీ నన్ను ఫాలో అవ్వరు. ఓకే, నన్ను ఫాలో అవ్వకుండా ప్రభుజీ మీరు ఈరోజు ఇక్కడికి వెళ్ళండి, నేను ఇంకో చోటికి వెళ్ళి వస్తా. మీరు ఈరోజు మీ ప్లాన్ ప్రకారం వెళ్ళండి, నేను నా ప్లాన్ ప్రకారం వెళ్తా. పడవ ఎక్కారు కదా, ఇంకా నావికుడు ఎలా తీసుకెళ్తున్నాడో అలా వెళ్ళాలి మనం. అంతేగాని మళ్ళీ మన సొంత ఎజెండాలు, మళ్ళీ మన సొంత ప్లాన్లు, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనల్ని ఒక ఆధ్యాత్మికమైనటువంటి యాత్రని ఒక భౌతికంగా మార్చేస్తాయి. ఆధ్యాత్మికంగా పురోగమించాల్సినటువంటి లక్ష్యంతో వెళ్తున్నటువంటి మనకి ఒక విహారయాత్రలా మారిపోతుంది కదా. కాబట్టి ఇంకా కళ్ళు అటు ఇటు చూడకూడదు. భగవంతుడి లక్ష్యంగా వెళ్తున్నాం, మనం భగవంతుడినే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. మనం ఒక పరంపరను పట్టుకుని వెళ్తున్నాం, కాబట్టి ఆ పరంపరలోనే ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. లేదు అని అంటే మనం భగవంతుని ఒకటే ఒక మార్గం చెప్పారు. ఏం చెప్పారంటే కేవలం భక్తియుత సేవ ద్వారా మాత్రమే భగవంతుడిని చేరుకోగలము. మనం ఏం చేసినా చివరికి భక్తియుత సేవలోకి రావాలి, ఫైనల్ డెస్టినేషన్. ఓకే, మీరు వేదమే చదువుతారా, మీరు శాస్త్రమే చదువుతారా, లేదా మీరు ఏదైనా మంచి పనులు చేసే పుణ్యకార్యాలే చేస్తారా, లేకపోతే కర్మకాండలే చేసుకుంటారా, లేకపోతే పాపాలే చేస్తారా, ఏమైనా చేయండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా చివరికి ముక్తి రావాలి అని అంటే ముందు భక్తియుత సేవలోకి రావాలి. అన్ని దారులు అక్కడ కలవాలి. మనం ఫైనల్ స్టెప్లో ఉన్నాం ముక్తి మార్గంలో. మిగిలిన వాళ్ళందరూ మధ్యలోనే ఉన్నారు, ఫైనల్ స్టెప్కి రాలేదు. భక్తియుత సేవ కానుకు రాలేదు వాళ్ళు. భక్తియుత సేవ ఎప్పుడవుతుంది? ఒక రూపాన్ని ప్రేమించగలుగుతాం, ఒక అస్తిత్వం ఉన్నదాన్ని ప్రేమించగలుగుతాం. అస్తిత్వం లేని దాన్ని ఏం ప్రేమిస్తాం? అస్తిత్వం లేని దాని పట్ల మనకు భావం ఎలా వస్తుంది? రాదు. కాబట్టి ఏ నిరాకార బ్రహ్మానికో, లేకపోతే ఏ సర్వవ్యాపక తత్వానికో, లేకపోతే శూన్యవాదానికో మనం కనుక అటాచ్ అయిపోయి మనము భగవంతుడు అంటే ఇదే అని తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనకి ప్రేమ రాదు, సేవ రాదు, సేవాభావము రాదు. అందువల్ల మన చైతన్యం పూర్తిగా శుద్ధి అవ్వదు. చైతన్యం పూర్తిగా శుద్ధి అవ్వకుండా భగవంతుడి పట్ల ప్రేమ అనేటువంటిది రాదు. అందుకని మనం అక్కడ డ్రాప్ అయిపోతున్నాం. ఓకే, సో చివరికి మనం చేరుకునేటువంటిది కేవలం భగవంతుడి పట్ల ప్రేమ, భగవంతుడికి చేసేటువంటి భక్తియుత సేవ. ఇంత ఫిలాసఫీ అవసరం అండి. మనం అందరం భగవంతుడి ధామాన్ని చేరుకోవాలంటే ఇంత తత్వం, ఇంత ఫిలాసఫీ అవసరమా అంటే అవసరం లేదు. కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ మనకు అర్థమైనా అర్థం కాకపోయినా తలూపుకుంటూ పరంపరలో నిలబడ్డాం అనుకోండి, చేరిపోతాం కదా. అందుకనే మనకి చెప్తున్నారు ఇక్కడ లాస్ట్లో చెప్తుంది, ఇవన్నీ మిగిలిన అన్నీ కూడా భ్రమ. మనకి ఏది సర్వోన్నతినిగా భావించటం, జీవులందరూ చరమముగా వేర్వేరు అస్తిత్వం లేనటువంటి ఒకే తత్వం అని భావించటం, లేకపోతే భగవంతుళ్ళు పలువురు ఉన్నారని తలవడం, లేకపోతే శ్రీకృష్ణ భగవానుడు
శ్రీకృష్ణుడు భగవానుడు కాడని తెలవడం, భౌతిక జగత్తే చరమ సత్యమని భావించటం, ఇవన్నీ కూడా భ్రమ. ఇవన్నీ కూడా నిజం కాదు. ఇవన్నీ కూడా భ్రమ. వీటన్నిటికంటే కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించటంతో మనకున్నటువంటి ఈ భ్రమంతా తొలగిపోతుంది. పూర్తిగా జ్ఞానంలో నెలకొని ఉంటాం. కాబట్టి ఎంత శ్రద్ధగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తామో అంత ఎక్కువగా కృష్ణుని మీద ప్రేమ వస్తుంది, అంత ఎక్కువగా కృష్ణుని పట్ల శ్రద్ధ కలుగుతుంది. ఓకే, మనం అందరం జపిస్తున్నాం కదండి, మరి ఎందుకు కలగట్లేదు అని అంటే శ్రద్ధ లేకుండా జపిస్తున్నాం. ఒకటి, శ్రద్ధ లేకుండా జపిస్తున్నాం. రెండు, మన చూపులు అటు ఇటు కూడా ఉన్నాయి. ఓకే, కృష్ణుడు కూడా కావాలి, కృష్ణుడే కావాలి అన్నట్లేదు మంది, కృష్ణుడు కూడా కావాలి అన్నట్లుంది. అందుకనే మనకి అంత అజ్ఞానం పోవడం లేదు, సర్వస్వ శరణాగతి అనేటువంటిది జరగట్లేదు కదా. నాకు అది కావాలి, ఇది కావాలి, కృష్ణుడు కూడా కావాలి. అలా కాదు, నాకు అది వద్దు, ఇది వద్దు, కృష్ణుడే కావాలి అని ఎప్పుడు అంటామో, ఎలా అంటామో, అంత దృఢమైనటువంటి ఆలోచన ఎప్పుడు వస్తుందో అప్పుడు మనకి అజ్ఞానం పూర్తిగా తొలగిపోతుంది. అప్పుడు 2 పడవల మీద కాళ్ళు వేయం. మనం ఒక్కొక్కరు 4 పడవల మీద కాళ్ళు వేసాం, ఒకే పడవ మీద కాలు పెడతాం. 4 పడవలు 4 దిక్కులకు పోతాయి. ఓకే, గమ్యం మనం చేరం. గమ్యం చేరాలంటే ఒక పడవ మీద ఉండాలి. కాబట్టి మనకి అజ్ఞానం తొలగేంత వరకు కొంచెం లేని శ్రద్ధను కూడా తెచ్చుకొని భగవంతుని పట్ల భక్తియుత సేవ చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఓకే, ఈరోజుకి ఇక్కడ కాపుదాం మాతాజీ. 22వ శ్లోకం నుంచి రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ